శ్రీమాత్రే నమః. ఒకప్పుడు ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా మహోన్నత స్థితిలో ఉన్న భారతదేశం గడిచిన 1000 సంవత్సరాల్లో పతనమై ఖండితమై మిగిలిపోయి ఇప్పటికీ మత వైషమ్యాలతో, నెత్తురోడుతున్న సరిహద్దులతో, వేర్పాటు వాదాలతో, ఉగ్రవాదాలతో, అశాంతికి, రక్తపాతాలకి నెలవుగా ఉంది. దీనికి కారణం ఈ కాలఖండంలో జరిగిన విదేశీ దాడులు మనం కొన్ని తిప్పి కొట్టలేకపోయాం. ఆ విదేశీయుల ఆక్రమణలో సుదీర్ఘమైన కాలం మనం గడిపాం. అలా గడపవలసి వచ్చింది. ఇస్లాం, క్రైస్తవ మతాలకి చెందిన ఈ విదేశీ శక్తులు కేవలం రాజ్యాలను గెలుచుకుని పరిపాలించుకుందామని అనుకున్న వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళకి లోబడ్డ సమాజం యొక్క ఆత్మని, ఆత్మాభిమానాన్ని, ధర్మ సంస్కృతులని, వ్యక్తిత్వాన్ని, చారిత్రక స్మృతిని, సాంస్కృతిక స్మృతిని నిర్మూలించే సిద్ధాంతాలు, కార్యక్రమాలు కలవాళ్ళు. పరమత ద్వేషం తమ హక్కుగా, పరమత విధ్వంసం తమ కర్తవ్యంగా భావించారు. సిద్ధాంత బోధనలతో కాక దౌర్జన్యంతో, బెదిరింపుతో, ప్రలోభాలతో మత మార్పిడులు జరిపే సంప్రదాయం కలవాళ్ళు. వీళ్ళు సాగించిన అత్యాచారాలతో, పరమత భక్షణతో ఒకప్పుడు ఈజిప్ట్, గ్రీస్, సిరియా, రోమ్, పర్షియా, యూరప్ ప్రాంతాలు మొదలైన చోట్ల విలసిల్లిన ఘనమైన ప్రాచీన మత సంస్కృతులు అంతరించిపోయాయి. కానీ ఇన్ని శతాబ్దాలు వీటి ఆక్రమణలో మగ్గిపోయినా భారతదేశంలో మాత్రం హిందూ సమాజం, హిందూ ధర్మం ఇంకా నిలిచే ఉన్నాయి. వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ, భారత భాగవతాలు ఇంకా పఠింపబడుతూనే ఉన్నాయి. హిందూ దేవీ దేవతలు ఇంకా ఆరాధింపబడుతూనే ఉన్నారు. దీనికి కారణం దురాక్రమణదారుల ఆధిపత్యానికి ఎప్పుడూ తలవంచకుండా ధర్మధ్వజపు ఛాయలో నిరంతరం పోరాటాన్ని సాగిస్తూ వచ్చిన వీరుల పరంపర. ఆ హైందవ ధర్మవీరుల చరిత్రని పుస్తక రూపంలో మనకి అందించారు వివి సుబ్రహ్మణ్యం గారు. ఆయన అందించిన పుస్తకంలో ధర్మవీరుల గురించే మనం ఇకపై చెప్పుకోబోతున్నాం. మౌర్య వంశంలో చంద్రగుప్తుడి మనుమడైన అశోకుడు 273లో చక్రవర్తి అయ్యాడు. పర్షియా నుంచి దక్షిణ భారతదేశం వరకు విస్తరించి ఉన్న అఖండ సామ్రాజ్యం అతడికి వారసత్వంగా లభించింది. కళింగ రాజ్యం స్వతంత్రంగా ఉండడాన్ని సహించలేకపోయాడు అశోకుడు. సహించలేక కళింగ రాజ్యం మీద దండయాత్ర చేసి దాన్ని జయించాడు. ఆ యుద్ధంలోనేమో సైనికులు మరణించారు, ప్రజలు కొన్ని రెట్లు మంది మరణించారు. ఆ రక్తపాతము, భీభత్స దృశ్యాలు చూసి అశోకుడి మనసు కరుణతో, పశ్చాత్తాపంతో కరిగిపోయింది. ఇంకెప్పుడు యుద్ధం చేయకూడదని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. అహింస మంచి ధర్మమే, కానీ దేశాన్ని రక్షించవలసిన రాజ్య పాలకులకి, సైనిక దళాలకి వర్తింప చేయవలసిన ధర్మం అహింస కాదు. వాళ్ళు దేశ భద్రతకి, విదేశీ దాడుల నుంచి రక్షణ పొందడానికి ఈ సైనికుల యొక్క శక్తి కావాలి, శౌర్య ప్రదర్శన కావాలి, అది తప్పనిసరిగా ఉండాలి. ఉపగుప్తుడు అనే బౌద్ధ సన్యాసి ప్రబోధంతో అశోకుడు అహింసే పరమధర్మమని బోధించే బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. బౌద్ధ మతాన్ని స్వీకరించి అహింసను పాటించాలనుకున్నప్పుడు అశోకుడు ఈ సింహాసనాన్ని విడిచిపెట్టేసి బౌద్ధ సన్యాసిగా మారిపోవాల్సింది. కానీ చక్రవర్తిగా ఉంటూనే సామ్రాజ్య యంత్రాంగాన్ని మొత్తం బౌద్ధమత ప్రచారానికి, అహింస బోధనకి వినియోగించారు. సైనిక వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. సైనిక బలగాల సంఖ్యనంతటిని తగ్గించేశారు. దాంతో ఏమవుతుంది? శత్రుభీకరమైన భారత సేనల యుద్ధ సామర్థ్యం కూడగట్టింది. యుద్ధ విద్యలకి, వ్యూహ రచనలకి పదును పెట్టుకునే సైన్య దళాల సాధనలు మూలపడ్డాయి. మరి ఎందుకు అహింస అహింస అంటున్నారు కదా, అందుకని. ప్రజల్లోనేమో ఆయుధ ప్రయోగాల అభ్యాసము, శౌర్య ప్రదర్శన ఇవన్నిటి పట్ల ఉత్సాహం క్షీణించింది. చాణక్య, చంద్రగుప్తులు శ్రమించి నిర్మించిన మగధ సామ్రాజ్యపు పటిష్టత దెబ్బతింది. అశోకుడి అనంతరం కొన్ని రాష్ట్రాల పాలకులు స్వతంత్రం ప్రకటించుకున్నారు. పూర్వం భారత భూభాగాల నుంచి తరిమి కొట్టబడిన గ్రీకులు మళ్లీ వాయువ్య సరిహద్దు అవతల రాజ్యాన్ని స్థాపించుకుని భారత భూభాగాలను కబళించే ప్రయత్నాలు చేశారు. అహింస మంచి ధర్మమే, కానీ అది దేశాన్ని రక్షించవలసిన రాజ్యపాలకులకి మాత్రం ఉండకూడదు. అది సైనిక దళాలకి వర్తింపచేయవలసిన ధర్మం కాదు. మౌర్య వంశంలో బృహద్రథుడు అనే చక్రవర్తి కాలంలో డెమిట్రియన్ అనే గ్రీకు రాజు భారతదేశం మీద దాడి చేసి ఆర్యావర్తంలో అయోధ్య వరకు చొచ్చుకొచ్చేశాడు. బృహద్రథుడు ఆ గ్రీకు దండయాత్రలను అరికట్టే ప్రయత్నం చేయకుండా, పరిపాలనా వ్యవహారాలని పట్టించుకోకుండా భోగ లాలసలో మునిగి కాలం గడిపాడు. బృహద్రథుడి ప్రధానామాత్యుడు పుష్యమిత్రుడు.
అతడు శృంగవంశపు బ్రాహ్మణుడు, పరిపాలనాదక్షుడు, యుద్ధ విద్యా విశారదుడు. ఎంత చెప్పినా చక్రవర్తి శత్రువుల దండయాత్రను అడ్డుకునే చర్యలకు సిద్ధం కాకపోవటంతో దేశ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పుష్యమిత్రుడు ఆ బృహద్రథుడిని సంహరించి పరిపాలనా బాధ్యతలని తన చేతుల్లోకి తీసుకున్నాడు. దీంతో శృంగవంశ పాలన ప్రారంభమైంది. సింహాసనం ఎక్కగానే పుష్యమిత్రుడు ఏం చేశాడు అంటే సైన్యాలనందరినీ కూడగట్టుకుని ఈ డెమిట్రియస్ను ఎదుర్కొన్నాడు. అనేక యుద్ధాలు చేసి గ్రీకు సైన్యాలని ఓడించి భారత సరిహద్దుల అవతలికి తనవేశాడు. దేశ పరిపాలనా వ్యవస్థని సరిదిద్దాడు. వైదిక ధర్మాన్ని పోషించాడు. పుష్యమిత్రుడు వృద్ధాప్యంలో మీనాండర్ అనే గ్రీకు రాజు భారతదేశం మీదకి దండయాత్రకి వచ్చాడు. అలెగ్జాండర్ కన్నా ఎక్కువ భారత భూభాగాలని ఆక్రమించాడు. అతడు బౌద్ధ మతాన్ని స్వీకరించినవాడు. అయితే అది వ్యూహాత్మకమే. ఎందుకంటే అతడు యుద్ధోన్మాదాన్ని ఏమాత్రం సడలించుకోలేదు. మతాభిమానంతో మగధలో ఎంతోమంది బౌద్ధులు మీనాండర్కి అలాగే గ్రీకులకు ఎడతెగకుండా సాయం అందించారు. అలాంటి దేశద్రోహుల కార్యకలాపాలకి కేంద్రంగా పాటలీపుత్రంలో కుక్కుటారామం పేరు మోసింది. అలా దేశద్రోహానికి పాల్పడుతున్న బౌద్ధులను పుష్యమిత్రుడు కఠినంగా అణిచివేశాడు. కుక్కుటారామాన్ని ధ్వంసం చేశాడు. తన మనుమడు వసుమిత్రుడికి పెద్ద సైన్యాన్నిచ్చి మీనాండర్ మీదకి పంపించాడు. వసుమిత్రుడు గ్రీకు సేనల్ని ఎదుర్కొని వెనక్కి తరిమాడు. ఈ సింధు నది తీరం ఉంది కదా, ఈ సింధు నదీ తీరంలో జరిగిన ఘోర యుద్ధంలో వసుమిత్రుడు మీనాండర్ని ఓడించి గ్రీకులని దేశం నుంచి అవతలకి తరిమికొట్టేశాడు. వసుమిత్రుడు, పుష్యమిత్రుడు, చాణక్యుడు వంటి జాతి రత్నాలను అసంఖ్యాకంగా మన భరతమాత కనాలి అని చెప్పి మనం వేడుకోవాలి.